5 రోజుల పాటు జరగనున్న గొల్లవెల్లి అరిగెల శ్రీ రంగయ్య వాలీబాల్ టోర్నమెంట్ 2026 డే అండ్ నైట్ ఆల్ ఇండియా మెన్ అండ్ ఉమెన్ వాలీబాల్ పోటీలను టోర్నమెంట్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు దేశంశెట్టి లక్ష్మీనారాయణ నాగరత్న కుమారి దంపతుల ఆధ్వర్యంలో క్రీడా జ్యోతి ప్రజ్వలన చేసి స్థానిక శాసనసభ్యులు ఐతాబత్తుల ఆనందరావు ప్రారంభించారు. శివరాత్రిని పురస్కరించుకొని నిర్వహించిన వాలీబాల్ పోటీలకు ముఖ్య అతిథులుగా కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, రెడ్డి సుబ్రహ్మణ్యం, అనంతలక్ష్మి, ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, గుత్తల సాయి, అల్లాడ సోంబాబు, పెచ్చెట్టి చంద్రమౌళి, అధికారి జయలక్ష్మి, చెరుకూరి సాయిరాంలు పాల్గొని క్రీడాకారులతో కరచాలనం చేసి అనంతరం జీఎస్టీ ముంబై వర్సెస్ కేరళ మధ్య జరిగిన మొదటి మ్యాచ్ను ఆసక్తికరంగా తిలకించారు. ఎమ్మెల్యే ఆనందరావు, బండారు సత్యానందరావు మాట్లాడుతూ ఇంత పెద్ద టోర్నమెంట్ నిర్వహిస్తున్న దేశంశెట్టి లక్ష్మీనారాయణ, నాగరత్న కుమారులను ప్రత్యేకంగా అభినందించారు. కూటమి ప్రభుత్వంలో క్రీడాభివృద్ధి ఎక్కువగా అవకాశాలు కల్పిస్తుందని, ఈ కార్యక్రమాలకు సహకరిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రధాని మోదీలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రూరల్ సీఐ ప్రశాంత్ కుమార్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో పోలీసు బందోబస్తు నిర్వహించారు. అసెంబ్లీ నియోజకవర్గం ఉప్పలగుప్తం మండలంలో భారతదేశంలోనే సముద్ర తీరాన ఒక మారుమూల ఉన్నటువంటి మండలం కేంద్రమైనటువంటి గొల్లవెల్లిలో గత 40 సంవత్సరాల నుంచి ఈ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు క్రీడా స్ఫూర్తికి నిదర్శనంగా నిలిచి అప్పటి నుంచి వాలీబాల్ టోర్నమెంట్లు ప్రారంభించి నిర్వహించడం, తర్వాత ఎప్పుడైతే టీడీపీ గవర్నమెంట్ అధికారంలో ఉండదో అప్పుడు ఈ క్రీడలు మానేయటం, ఎప్పుడు టీడీపీ గవర్నమెంట్ అధికారంలో వస్తే, ఎప్పుడు నారా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉంటే అప్పుడు మాత్రమే ఈ క్రీడలు నిర్వహించడం అనేది ఈ ప్రాంతంలో అలవాటుగా మారింది. దీని నిదర్శనం ఏంటంటే క్రీడాకారులకి దేశ సమగ్రతకు, సౌభ్రతత్వానికి, జాతీయ స్ఫూర్తికి క్రీడలు వేదికగా నిలబడతాయి. అలాంటి క్రీడల్ని ఈ మారుమూల ప్రాంతంలో గత వారసత్వాన్ని నిలబెడుతూ ఈరోజు మా పార్టీ కూటమి నాయకులు, ఆక్వా కార్పొరేషన్ డైరెక్టర్ మా తమ్ముడు దేశంశెట్టి లక్ష్మీనారాయణ, వారి శ్రీమతి రత్నకుమారి గారు నాయకత్వంలో, అలాగే ఈ గ్రామ పెద్దలైనటువంటి అరిగెల నానాజీ గారు, రాజబాబు గారు, ఇంకా మిగిలినటువంటి టీం ఏదైతే సలాది వారి కుటుంబం కానీ ఈ టీం అంతా కలిసి ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం చాలా సంతోషకరం. ఎందుకంటే ప్రభుత్వం నుంచి ఏ ప్రోత్సాహము తీసుకోకుండా ఒక క్రీడా స్ఫూర్తితో ఈ మారుమూల ప్రాంతంలో జాతీయ స్థాయిలో సుమారు 10 టీములు వచ్చి వేళ ఇక్కడ ఆడుతున్నాయి. అందులో ఇవాళ ఆడుతున్న మొదటి రోజు ఆడుతున్న టీములు ఒకటి మహారాష్ట్ర, ఒకటి కేరళ రాష్ట్రానికి చెందిన టీములు ఆడుతున్నాయి. అంటే ఒక మారుమూల ప్రాంతానికి దేశవ్యాప్తంగా ఉన్న టీములు రప్పించి ఈ ప్రాంతంలో క్రీడాస్ఫూర్తి నింపడానికి కూటమి ప్రభుత్వ విధానాలకు ఇది నిదర్శనం తెలియజేసుకుంటూ దీనికి సంబంధించి ఎప్పుడు ఈ గవర్నమెంట్ అధికారం ఉన్నా మరింత ముందుకు తీసుకెళ్తాం తెలియజేసుకుంటూ మాకు ఇన్ని కార్యక్రమాలు చేయడానికి స్ఫూర్తి మా నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు అని తెలియజేసుకుంటూ వారి నాయకత్వంలో భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేయడానికి సిద్ధంగా ఉన్నాం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గొల్లవెల్లి గ్రామంలో శ్రీ అరిగెల రంగయ్య జాతీయ వాలీబాల్ టోర్నమెంటు పెద్ద ఎత్తున ఇక్కడ ప్రారంభించబడటం చాలా గర్వంగా ఉంది. సుమారుగా 3 దశాబ్దాల కాలం నుంచి ఈ టోర్నమెంట్ నిర్వహించబడతా ఉన్నాయి. దీనికి స్థానిక శాసనసభ్యులు శ్రీ ఐతాబత్తుల ఆనందరావు గారు మమ్మల్ందరినీ ఆహ్వానించడం, ఈ కార్యక్రమానికి శ్రీ దేశంశెట్టి లక్ష్మీనారాయణ గారు, రత్నకుమారి గారి దంపతులు శ్రీ అరిగెల శ్రీరంగయ్య గారి పేరు మీదుగా ఈ వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం చాలా చాలా సంతోషంగా ఉంది. దేశంలో ఉన్న పలు ప్రాంతాల నుంచి సుమారు 10 టీములు ఇక్కడ ఇప్పుడే మేము పరిచయం చేసుకున్నాం. త్రివేంద్రం నుంచి, తమిళనాడు నుంచి కూడా 2 టీములు ఇక్కడ ప్రారంభిస్తూ ఉన్నారు పోటీలు. ఇది ఒక సిస్టమేటిక్ గా, ఒక క్రమశిక్షణతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొంది మారుమూల గ్రామైన గొల్లవెల్లిలో క్రీడలకు ఎల్లలు లేవు అని చాటి చెప్పే విధంగా, క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా ఇక్కడ ఈ కార్యక్రమాలు ఈ కమిటీ వారు, దేశంశెట్టి లక్ష్మీనారాయణ గారు, శాసనసభ్యులు సోదరులు ఆనందరావు గారి యొక్క సహకారంతో నిర్వహించినందుకు వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఈ టోర్నమెంట్ విజయవంతం కావాలని, ఇంకా మరింత గొప్పగా ఈ కార్యక్రమాలు నిర్వహించబడాలని, ఈనాడు ఏదైతే కూటమి ప్రభుత్వం హెల్తీ, వెల్తీ, హ్యాపీ స్టేట్ గా ఉండాలని కోరుకుంటూ
చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి యొక్క నాయకత్వాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ గా, డబుల్ ఇంజిన్ అనుకున్నాం కానీ ఇప్పుడు ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ గా పనిచేస్తా ఉంది. దీనికి ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ కార్యక్రమాలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పెద్ద ఎత్తున నెరవేరుస్తా ఉన్నాం. సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఎస్యానం బీచ్ ఫెస్టివల్ కానీ, ఆత్రేయపురంలో జాతీయ స్థాయి డ్రాగన్ పడవల పోటీలు కానీ, అదేవిధంగా గంగలగుట్ట అగ్రహారంలో ప్రభల ఉత్సవాలు కానీ రాష్ట్ర పండుగలుగా డిక్లేర్ చేసి ఈ కోనసీమ ప్రాంతంలోని అందాలు ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా ప్రభుత్వం ప్రోత్సహిస్తూ ఉంది. భవిష్యత్తులో పెద్ద ఎత్తున క్రీడా రంగంలో కానీ, పర్యాటక రంగంలో కానీ ఈ ప్రాంత ప్రజలు అభివృద్ధి చెందే విధంగా ముందుకు తీసుకెళ్ళడానికి కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషికి కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా.